నాగావళి నది ద్వారా వృధాగా పోతున్న శతకోటి ఘనపు అడుగుల నీటిని పంట పొలాలకు అందించే బృహత్తర కార్యక్రమం జాతి ముందు సాక్షాత్కారమైంది. తోటపల్లి జలాశయాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి తొలి దశలో 50,000 ఎకరాలకు ముఖ్యమంత్రి నీరు విడుదల చేశారు. జలాశయం 1,32,000 ఎకరాలకు నీరందించనుంది. తోటపల్లికి గౌతు లచ్చన్న జలాశయంగా నామకరణం చేశారు. నీటి విడుదల కార్యక్రమానికి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి రైతులు పోటెత్తారు. జిల్లాలోని మిగతా జలాశయాలు, చెరువులు పూడిక తీసి నీటి ఎద్దడి లేకుండా సస్యశ్యామలం చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. నదుల అనుసంధానంతో రాష్ట్రంలో కరువును పారదోలుతామని పునరుద్ఘాటించారు. పేదరికం ఉన్న నీతికి నిజాయితీకి మారుపేరు విజయనగరం జిల్లా. ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నాం. అలాంటి జిల్లాకు మంచి జరిగే ఒక మంచి కార్యక్రమానికి ఈ రోజు నాంది పలికాం. ఈ జిల్లా భవిష్యత్తు మార్చాలని, అన్ని జిల్లాలతో సమానంగా పైకి తీసుకొచ్చే వరకు ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ రోజు ఈ తోటపల్లి రిజర్వాయర్ వచ్చిన తర్వాత మీ భవిష్యత్తు పైన మీ అందరికి కూడా ఒక భరోసా వస్తా ఉంది. నేను అదే ఆలోచించాను. 2003లో నేనే ఫౌండేషన్ వేశాను. 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని నేను ఆ రోజు ఫౌండేషన్ వేసినప్పుడు నేనే చెప్పాను. కానీ 10 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలన ఈ ప్రాజెక్టు పైన చిన్న చూపు చూశారు. కమిషన్ల కోసం కక్కుర్తిపడ్డారు. ప్రాజెక్టు నిలిచిపోయింది. వీళ్లు మాత్రం ఒక్కొక్కరు చూస్తే బాగా డబ్బులు సంపాదించుకొని బలిసిపోయారు. కానీ ఈ జిల్లా వాసులు మాత్రం బక్క చిక్కిపోయే పరిస్థితికి వచ్చింది. కనీసం 10 సంవత్సరాల కంటే ముందే ఈ ప్రాజెక్టు వచ్చుంటే మీ జీవితాల్లో ఎంత వెలుగు వచ్చిందో ఒకసారి ఆలోచించండి. విజయనగరంలో 12 మండలాలు, 10 మండలాలు, శ్రీకాకుళంలో 7 మండలాలు, మొత్తం 17 మండలాలకి నీళ్లొచ్చే ప్రాజెక్టు. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి ఏదైనా ప్రాజెక్టు పూర్తి చేయాలని ప్రణాళిక పెట్టుకున్నానంటే అది మొదటిది తోటపల్లి ప్రాజెక్టు. ఈ రోజు నాకు ఎంతో ఆనందం. డిసెంబర్ లోపల పూర్తిగా అన్ని పనులు పూర్తి చేస్తాం. జాతికి, జిల్లా ప్రజానీకానికి అంకితం చేస్తాం. ఒకవేళ ప్రాజెక్టు కానీ పూర్తి చేయకపోతే ఎవరిని వదిలిపెట్టను, గుర్తుపెట్టుకోమని ఒక సంకేతం ఇవ్వడం కోసమే ఇక్కడ వచ్చి పడుకున్నాను. మంత్రి మొదలుకొని ఆఫీసర్లందరూ రాత్రింబగుళ్ళు పరిగెత్తారు, బాగా కష్టపడ్డారు. నేను ఒక భగీరథ ప్రయత్నం చేస్తున్నాను. ఆ భగీరథ ప్రయత్నంలో మొదటి విజయం తోటపల్లి జాతికి అంకితం చేయడం. రెండవది రేపు 16వ తారీఖున గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం. ఈ 2 నదులు కలిస్తే కరువుని పూర్తిగా చెక్ పెట్టే అవకాశం వస్తుంది. నేను పెళ్లి చేసుకున్న రోజు కూడా అలాంటి రోజున ఇక్కడికి వచ్చి మీ మధ్యలో ఉన్నా. ఇవన్నీ కూడా ఒకసారి కలిసి వచ్చే సమయంలో గుర్తు పెట్టుకోవాల్సిన సంఘటనలు. ఈ ప్రభుత్వం చేతల ప్రభుత్వం, చేసి చూపిస్తాం తప్ప మాటల్లో కాదు. పట్టిసీమ లిఫ్ట్ ప్రారంభించింది మార్చి 29వ తారీఖున. ఈ రోజు మొన్న జాతికి అంకితం చేసింది ఆగస్టు 15న. దాన్ని ప్రారంభించేది ఈరోజు సెప్టెంబర్ 16వ తారీఖున వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరిగే రోజున ఆ ప్రాజెక్టుని ప్రారంభిస్తున్నామంటే ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 5 నెలల 15 రోజుల్లో ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా పట్టిసీమను పూర్తి చేసే బాధ్యత తీసుకున్న ఏకైక ప్రభుత్వం ఒక్క తెలుగుదేశం ప్రభుత్వం. భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు కావాలంటే పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ రావాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఈ జిల్లాను ఆనుకుని భవిష్యత్తులో భోగాపురం దగ్గరనే మనకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. విశాఖపట్నం కంటే విజయనగరం జిల్లా బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది. కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి, మనం చేసే అభివృద్ధిని విమర్శించడం తప్ప ఇంకొక పని లేదు. ఒక ఇండస్ట్రీ రావాలన్నా, ఒక సాగునీటి ప్రాజెక్టు రావాలన్నా, లేకపోతే ఒక టౌన్షిప్ లో పేదవాళ్ళకి ఇల్లు కట్టాలన్నా భూమి కావాలి. భూమి ఆకాశం నుంచి రాదు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ నేను ఆలోచించేది భూమి ఇచ్చిన రైతాంగాన్ని పూర్తిగా ఆదుకుంటాను.